మనందరికీ తెలిసిందే కదా, తెలంగాణలో అయితే కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చింది. ఈ సందర్భంగా అయితే తను ప్రకటించిన 6 గ్యారెంటీలు అమలు చేసేందుకు శరవేగంగా అడుగులు వేస్తుందని అయితే మనం చెప్పుకోవాలి. దానికి సంబంధించి కొన్ని కార్యాచరణలు అయితే రూపొందిస్తుందని మనకి తెలుస్తుంది. అయితే దీనికి ప్రధానంగా ఒక స్కీమ్ ఉన్నది కదా, 6 గ్యారెంటీల స్కీమ్లో ప్రధానంగా మహిళలకి ఎక్కువ ఆకర్షించిన స్కీమ్ వచ్చేసి 500కి గ్యాస్ సిలిండర్. ఈ సందర్భంగా అయితే ఆ గ్యాస్ సిలిండర్ని ప్రజలకి ఇచ్చేందుకైతే సిద్ధమవుతుంది. ఈ సందర్భంగా ఆ అర్హులను గుర్తించేందుకైతే రేషన్ కార్డుగా ప్రామాణికంగా తీసుకున్నారు. అయితే ఈ రేషన్ కార్డులు అనేవి అందరికీ అంత అనుగుణంగా లేవు అనమాట. అంటే ఎప్పుడో 10 సంవత్సరాల క్రితం రేషన్ కార్డులు ఉన్నాయి. అప్పుడు ఇంతవరకు అయితే రేషన్ కార్డులు ఇవ్వలే. ఈ మధ్యలో చాలామంది పెళ్ళిని చాలా ఫ్యామిలీస్ కూడా ఏర్పడినాయి. అయితే ఈ సందర్భం కొత్త రేషన్ కార్డులు ఇష్యూ చేసిన తర్వాత ఈ పథకం యొక్క అమలు చేస్తే ప్రజలకు చాలా ఉపయోగంగా ఉంటుందని అయితే ప్రభుత్వం భావిస్తుంది. అందువల్ల రానున్న కొన్ని రోజుల్లో కొత్త రేషన్ కార్డులను ఇష్యూ చేసిన తర్వాత ఈ పథకాన్ని ప్రారంభించడం వల్ల ప్రజలకి చాలా మంచి జరుగుతుందనే ఉద్దేశంతో ప్రభుత్వం ఉన్నది. ఈ సందర్భంగా ప్రజలకైతే ఈ సూచనలు అయితే చేసింది. మీరు కొత్త రేషన్ కార్డులు తీసుకున్న తర్వాత ఈ పథకం యొక్క అమలు అనేది చాలా మంచిగా ఉంటుందని అయితే మనకి తెలుస్తుంది.